హాయ్ స్టూడెంట్స్, ఈరోజు మనం 7th క్లాస్ నుంచి 7th లెసన్ కోయల్ తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. కోయల్ అంటే అందరికీ తెలిసిందే. కోయల్ అంటే తెలుగులో కోకిల అంటాం, ఇంగ్లీష్ లో కుక్కు బర్డ్ అని పిలుస్తారు. కోయల్ అనేది ఒక సింగింగ్ బర్డ్. ఇది ఎక్కువగా సమ్మర్ లో వినిపిస్తూ ఉంటుంది, కనిపించదు కానీ చెట్ల నుంచి దీని వాయిస్ మనకు వినిపిస్తూ ఉంటుంది. చూడడానికి ఇది నల్లగా ఉంటుంది కానీ దీని వాయిస్ ఎంతో మధురంగా తీయగా ఉంటుంది. ఈ లెసన్ యొక్క రచయిత కవయిత్రి శ్రీమతి సుభద్రా కుమారి చౌహాన్. కవయిత్రి పేరేంటి? శ్రీమతి సుభద్రా కుమారి చౌహాన్. 1904-1914, 1904 और 1948. 1904 లో ఈమె జన్మించారు, 1948 లో ఈమె చనిపోయారు. ఒక పిక్చర్ ఉంది, ఇందులో పైన చూడండి సోచియే బోలియే అని ఇవ్వడం జరిగింది, అంటే ఆలోచించి చెప్పండి అని అర్థం. చూడండి ప్రశ్నలు ఇచ్చారు. చిత్రమే క్యా క్యా దిఖాయి దే రహే హై, ఈ పిక్చర్ లో ఏమేమి కనిపిస్తున్నాయని క్వశ్చన్. చిత్రమే క్యా దిఖాయి దే రహే హై? చిత్రమే సుందర్ గాంవ్ కా దృశ్య దిఖాయి దే రహా హై. ఈ పిక్చర్ లో అందమైన ఒక గ్రామం యొక్క దృశ్యం కనిపిస్తుంది. పర్వత, మకాన్, సూరజ్, పేడ్, పక్షి, पौधे, कुआं, मटका, बाल्टी, घास और फूल दिखाई दे रहे हैं. सेकंड क्वेश्चन చూడండి. औरत क्या कर रही है? औरत అంటే ఇక్కడ విమెన్. क्या कर रही है? ఏం చేస్తుంది? ఇక్కడ ఒక ఆమె నించుంది కదా, ఆమె ఏం చేస్తుంది అని క్వశ్చన్. औरत कुएं से पानी निकालकर मटके में भर रही है. అక్కడున్న స్త్రీ నూతి నుంచి నీళ్లు తోడి కుండలో నింపుతుంది అని ఆన్సర్ చెప్పాలి. కింద చూడండి. वसंत ऋतु में सूर्योदय के समय प्रकृति की सुंदरता देखने लायक होती है. इस ऋतु में हम कोयल की कूक सुनते हैं. अब हम इस पाठ में कोयल के बारे में पढ़ेंगे. वसंत ऋतु में, वसंत ऋतु అంటే స్ప్రింగ్ సీజన్. మార్చి నుండి మే వరకు స్ప్రింగ్ సీజన్ అన్నమాట. ఆ సీజన్ సూర్యోదయకే సమయం, సూర్యోదయం సమయంలో అంటే మార్నింగ్ సూర్యోదయం అవుతుంటే ప్రకృతికి సుందరత దేఖనే లాయక్ హోతీ హై, ప్రకృతి యొక్క అందము చూడదగ్గగా ఉంటుంది. ఇస్ ఋతు మే హమ్ కోయల్ కి కూక్ సున్తే హై. ఈ స్ప్రింగ్ సీజన్ లోనే మనకు కోకిల పాడుతుండడం వినిపిస్తుంది, అంటే కోకిల యొక్క కూత వినిపిస్తుంది. అబ్ హమ్ సబ్ ఇస్ పాఠ్ మే కోయల్ కే బారే మే పఢేంగే. ఇప్పుడు మనము ఈ పాఠంలో కోకిల గురించి చదువుకుందాం. దీని భావం ఏంటంటే, వసంత ఋతువులో సూర్యోదయ సమయంలో ప్రకృతి యొక్క సుందరత అంటే ప్రకృతి యొక్క అందము చూడదగ్గా ఉంటుంది. ప్రకృతి చూడడానికి చాలా అందంగా ఉంటుంది. ఈ ఋతువులో మనము కోకిల యొక్క కూతను అంటే దాని యొక్క వాయిస్ ని వింటాము. ఇప్పుడు మనము ఈ పాఠంలో కోకిల గురించి తెలుసుకుందాం. ఇప్పుడు మనం లెసన్ లోకి వెళ్ళిపోదాం. ఇది పద్య భాగము, కవితా పాఠము. దీంట్లో 3 పాయింట్స్ ఉన్నాయి. వీటిని ఇప్పుడు మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. देखो कोयल काली है पर मीठी है इसकी बोली, इसने ही तो कूक कूक कर आमों में मिश्री घोली. देखो कोयल काली है पर, కోయల్ అంటే కుక్కు బర్డ్. దేఖో అంటే చూడండి, చూడండి నల్లగా ఉంది. కానీ పిక్చర్ లో కోయల్ ఇవ్వడం జరిగింది. కోయల్ చూడడానికి ఎలా ఉంది? నల్లగా ఉంది. దీని ఆకారం నల్లగా ఉంటుంది కానీ దీని వాయిస్ స్వీట్ గా ఉంటుంది. మీఠీ హై ఇస్కీ బోలి, మీఠీ అంటే స్వీట్, మధురమైన. ఇస్కీ బోలి, బోలి అంటే వాయిస్, దీని స్వరం. దీని వాయిస్ అనేది ఎలా ఉంది? దీని వాయిస్ మధురంగా వినడానికి ఎంతో తీయగా ఉంది. దేఖో కోయల్ కాళీ హై పర్ మీఠీ హై ఇస్కీ బోలి. చూడ్డానికి ఎంత నల్లగా ఉన్నా సరే దీని వాయిస్ చూసారా ఎంతో తీయనైనది. इसने ही तो कूक कूक कर आमों में मिश्री घोली. इसने ही, ఈ వర్డే కూక్ కూక్ కర్, కూక్ కూక్ అని పాడుతూ ఆమో మే మిశ్రీ ఘోలి. ఆమ్ అంటే మ్యాంగోస్, మిశ్రీ అంటే రారిఫైడ్ జాగరీ అంటే పటిక బెల్లం, తెల్లగా ఉంటుంది బెల్లం, దాన్ని మిశ్రీ అంటారు. ఆ పటిక బెల్లం అంటే ఇక్కడ తను వాయిస్ తోటి మధురమైన పాటలు పాడుతూ మామిడి పండ్లలో తీయదనాన్ని నింపింది అని చెప్పడం జరిగింది. సెకండ్ వన్ చూడండి. కోయల్ కోయల్ సచ్ బతలానా క్యా సందేశా लाई हो, बहुत दिनों के बाद आज फिर इस डाली पर आई हो. కోయల్ కోయల్ సచ్ బతలానా, కోయల్ నిజం చెప్పు.
क्या संदेशा लाई हो, నీవు ఏం సందేశాన్ని తీసుకొచ్చావు. बहुत दिनों के बाद आज फिर, చాలా రోజుల తర్వాత ఈ రోజు మళ్ళీ, టుడే అగైన్. इस डाली पर आई हो, ఈ చెట్టు కొమ్మ మీద వచ్చావు, వచ్చి వాలావు. क्या गाती हो किसे बुलाती, बतला दो कोयल रानी, प्यासी धरती देख मांगती हो क्या मेघों से पानी. क्या गाती हो किसे बुलाती, गाना, गाती हो అంటే పాడడం, ఏం పాడుతున్నావు. क्या गाती हो किसे बुलाती, ఎవరిని పిలుస్తున్నావు. కోయల్ రాణి చెప్పవా అని కవయిత్రి అంటుందన్నమాట. ఈ కోయల్ రాణి చెప్పు, ఏం పాడుతున్నావు, ఎవరిని పిలుస్తున్నావు. ప్యాసీ ధరతి దేఖ మాంగతి హో క్యా మేఘో సే పానీ, ప్యాసీ ధరతి దాహంతో ఉన్న భూమిని చూసి, మేఘో సే పానీ, మేఘ అంటే క్లౌడ్స్, మేఘాలు, మబ్బులతో నీళ్లు ఏమైనా అడుగుతున్నావా అని చెప్తుంది. అర్థమైంది కదా, ఏం పాడుతున్నావు, ఎవరిని పిలుస్తున్నావు. ఈ దాహంతో కూడిన భూమిని చూసి మబ్బులతో నీళ్లు అడుగుతున్నావా అని ప్రశ్నిస్తుంది. చూడండి బాక్స్ లో కొన్ని ప్రశ్నలు ఇచ్చారు. ఈ లెసన్ నుంచి వచ్చిన క్వశ్చన్స్ చూడండి. कुछ पक्षियों के नाम बताइए. कोयल, कौवा, तोता, कबूतर, मैना, उल्लू, मुर्गी आदि. वर्षा की बूंदे कहाँ से गिरती हैं, వర్షపు నీళ్లు ఎక్కడి నుంచి పడుతుంటాయి. వర్షా की बूंदे మేఘో से गिरती हैं, వర్షపు నీళ్లు మేఘాల నుండి పడతాయి లేదా కురుస్తాయి. చూడండి పాఠ సారాంశం ఇచ్చారు. పాఠం యొక్క సారాంశము. कोयल काली होती है, उसकी आवाज मीठी होती है, उसकी कूक आमों में मिश्री जैसी मिठास घोलती है. कोयल प्यासी धरती के लिए मेघों से पानी मांग रही है. वह अपना संदेश लेकर बहुत दिनों के बाद डाली पर आई है. कविता का सारांश यह है कि मधुर बोलने से हर जगह आदर मिलता है. దీని అర్థం ఏంటంటే కోయల్ కాళీ హోతీ హే, కోయిల్ అనేది నల్లగా ఉంటుంది. ఉస్కి ఆవాజ్ మీఠీ హోతీ హే, అయినప్పటికీ దాని వాయిస్ తీయగా ఉంటుంది. ఉస్కి కూక్ ఆమో మే మిశ్రీ జైసి మిఠాస్ ఘోల్తీ హే, దాని కుక్కు అనే కూత, కూక్ అనే వాయిస్ తోటి ఆమోమే అంటే మ్యాంగోస్ లో తీయదనాన్ని కలుపుతుంది. అంటే కోయల్ ప్యాసీ ధర్తీ కే లియే మేఘో సే పానీ మాంగ్ రహీ హే. కోయల్ దాహంతో ఉన్న భూమి కోసం మేఘాలతోటి నీళ్లు కురిపించమని కోరుతుంది. వహ అప్నా సందేశ్ లేకర్ బహు దినో కే బాద్ డాలీ పర్ ఆయి హే, తన సందేశాన్ని తీసుకుని చాలా రోజుల తర్వాత ఈ కొమ్మ మీద వచ్చింది, ఈ కొమ్మ మీద వాలింది. కవితా కా సారాంశ హై కి మధుర బోల్నే సే ఆదర్ మిల్తా హై. అర్థమైంది కదా. ఈ కవిత యొక్క సారాంశం ఏంటంటే మనం మధురంగా మాట్లాడడం వల్ల మనము అందరి ఆదరణ పొందుతాము, అంటే అందరూ మనకి రెస్పెక్ట్ ఇస్తారు అని అర్థం. ఓకే స్టూడెంట్స్, ఇక్కడితోటి ఈ లెసన్ కంప్లీట్ అయింది. నెక్స్ట్ వీడియోలో మనం ఇంకో టాపిక్తో కలుసుకుందాం.